పాకాల సరస్సు వెళ్ళడానికి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. పాకాల సరస్సు ఎంట్రన్స్ ఇది. ఇందులోంచి మనం ముందుకెళ్తే ఫస్ట్ ఇక్కడైతే కనపడుతుంది. ఫొటోస్లో కూడా కనపడుతాయి ఎక్కువ శాతం ఈ లొకేషన్. ఈ నుంచి మనం ముందుకెళ్ళినట్లయితే మనకు బోటింగ్ చేయడానికి ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది, చూడవచ్చు. ఇది హలో అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వైపీ. ఈరోజు అయితే పాకాల సరస్సు దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. బోటింగ్ దగ్గరికి అయితే ముందుకైతే వెళ్దాం రండి. కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుకైతే బోటింగ్ ఇదైతే చూపిస్తారండి. ముందైతే బోటింగ్ చేయాలంటే మనం ఈ ఎంట్రన్స్ నుంచి అయితే మెట్ల నుంచి అయితే మనం ముందుకు వెళ్ళాలి. ఎండాకాలంలో అయితే మొసళ్ళు ఎక్కువ కనపడతాయి. బోటింగ్ ఇది స్పీడ్ బోటింగ్ చేస్తారు ఆల్రెడీ వాళ్ళు. స్పీడ్ బోటింగ్ ఒక్కరికి 100 రూపాయలంట. మనం ముందుకైతే స్పీడ్ బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళి అయితే కనుక్కుందాం. ఫస్ట్ అయితే ముందుకైతే వెళ్దాం. బోటింగ్ కొంతమంది వెళ్ళినా కానీ వెయిట్ చేయడానికి అయితే వెయిటింగ్ హాల్ లాగానైతే ఇక్కడైతే రౌండ్గా అయితే కట్టి ఉంచారు. ఒకసారి అయితే మనం చూద్దాం వ్యూ అయితే. ఇది బోటింగ్ ఆగే ప్లేస్ ఇది. దాని దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ అయితే మనం మనీ పే చేస్తేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. వ్యూ అయితే ఇది పాకాల సరస్సు యొక్క వ్యూ ఇది. ఈ కొండ నుంచి దూరం నుంచి అయితే ఫొటోస్ ఎక్కువ మంది అయితే దిగుతూ ఉంటారు. ఈ కొండ చుట్టూ అందాలు, హైలాండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఒక 10 కిలోమీటర్ల వరకు అయితే బోటింగ్ అయితే మనం చేయగలం. చూడవచ్చు లొకేషన్ అయితే ఇది. మనం ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసినాం. చూడొచ్చు వాళ్ళు మనకంటే ముందు వచ్చిన బ్యాచ్ అయితే వాళ్ళు బోటింగ్కి అయితే వెళ్తారు. 10-20 నిమిషాలు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం టికెట్స్ తీసుకొని అయితే ముందు రెడీగా అయితే ఉన్నాం. వాళ్ళు రాగానే మనం వెళ్ళటమే. ఇంకా చాలా సరదాగా ఉంటుంది ఇక్కడైతే, మీరు రావచ్చు. పాకాల సరస్సులో ఉన్నటువంటి బోటింగ్కి అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మేమైతే ఒక 5గురు ఉన్నాం. ఏమంటూ చెప్పబోతారని చెప్పు. నీళ్ళలో అయితే చేతులు పెట్టొద్దంటే ముసళ్ళు ఉంటాయి అంటే జాగ్రత్తగా అని చెప్తాను. ఫస్ట్ అయితే ముందుకెళ్ళి అయితే లైవ్ జాకెట్స్ అయితే వేసుకుందాం. బోటింగ్ అయితే పోతున్నాం పాకాల్లో. మరి బోటింగ్ అంటే ఎంత? నలుగురికి 250 అంట. జాగ్రత్తలు ఏమని చెప్పిండు? చెప్పిండు. నీళ్ళలో చేతులు పెట్టొద్దట. ఏముంటాయి అట? కప్పలు, తేళ్ళు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి కాబట్టి సరే లోపలికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళే బోటింగ్ ఇదే ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్దాం. భయపడకుండా ఎక్కాలి. మనం మాట్లాడతావు గుడ్డీలు ఉన్నట్టు. ఏం మాట్లాడా? చెప్పే వాళ్ళకి అయినా కూడా మా పక్కన ఒక లైవ్ జాకెట్ ఇప్పేసి నీళ్ళలో దునకాలి ఫ్రెండ్స్ అంట. చెప్పు, చెప్పండి. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. లైఫ్ జాకెట్ వేసుకొని బెల్ట్ పెట్టుకోవాలి. బెల్ట్ పెట్టుకుంటే బండి పోతుంది. గట్టిగా మాట్లాడండి. మనం వెళ్ళే బోటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నాకు వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇంతమంది అయితే ఉన్నారు, ఒక 15 మంది దాకా ఉన్నారు. ముందు వ్యూ కూడా చూపెడతా. ఇది లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. దీని చుట్టూ ఒక ఐలాండ్ చుట్టూ అయితే తిరిగి రావాల్సి ఉంటుంది. ఒక 10 కిలోమీటర్ల దూరమా లేకపోతే ఎంతో కొంత డిస్టెన్స్ అయితే మనం ముందుకెళ్ళి అయితే రావాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ప్రయాణిస్తే సేమ్ సముద్రం లాగానే అనిపిస్తుంది మాకైతే అనుభూతి. కొత్త వాళ్ళు అయితే ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు వ్యూ. కొంచెం రిస్క్ చేసి అయితే ఫోన్ అయితే నేను కింద పెట్టి అయితే వీడియో తీసిన. చూడొచ్చు, ఇంత పర్మిషన్ ఇవ్వడమే గ్రేట్ అనిపించింది. చాలామంది చేతులు బయటకైతే పెట్టనీయట్లేరు వాళ్ళు. బోట్ డ్రైవింగ్ వెనకాల ముందు ఇద్దరైతే ఉన్నారు మాకు సేఫ్గా. వాళ్ళు మాకైతే సేఫ్గా లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. సముద్రానికి ఏమాత్రం తీసిపోలేదు. అలలు చూస్తే అసలు భయంకరంగా ఉన్నాయి. నీళ్లు చాలా మందంగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు కనిపించే ఐలాండ్ చుట్టూ తిరిగి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుందంట. నేను అడిగిన, ఇందులో మనకు 1000 మొసళ్ళు ఉన్నాయంట ఇందులో పాకాల సరస్సులో. దీనికి హెచ్చరికలు కూడా చెప్పారు. అది వెరీ గుడ్. స్పెట్స్ అట్ట పెట్టుకోవాలి.
ఇంతసేపు నిదానంగా ఉన్న సరస్సు ఇప్పుడు చూడొచ్చు. భయంకరంగా సముద్రం లాంటి అలలను పోలి అయితే ఇప్పుడు తను చూడొచ్చు. సముద్రానికి ఏమాత్రం తీసిపోలేదు ఈ అలలు అయితే. చాలా భయంకరంగా ఉన్నాయి. మేమైతే ముందు కూర్చున్నాం కాబట్టి బోటు మేమే నడిపినంత ఫీల్ అయితే కలుగుతుంది మాకు. చాలా అద్భుతంగా ఉంది ఈ సరస్సులో మేము బోటింగ్ చేయడం. అది ఇంకొకటి ఏంటంటే 1000 మొసళ్ళ మధ్య మేము బోటింగ్ చేస్తున్నాం. చాలా ప్రమాదకరమైన బోటింగే అయినప్పటికీ చూడడానికి అయితే ఆహ్లాదకరంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశారు మా ఫ్రెండ్స్ అయితే. చూడొచ్చు చాలా అలలు ఎట్లా వస్తున్నాయో చూడొచ్చు. ఈ లొకేషన్ అయితే వరంగల్ నుంచి 50 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన వాతావరణంతో కూడుకున్న సరస్సు ఫ్రెండ్స్ ఇది. 13వ శతాబ్దం నుంచి కాకతీయులు తవ్వించినటువంటి సరస్సు ఫ్రెండ్స్ ఇది. చాలా అద్భుతంగా ఉంది. చాలామంది విజిటర్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు రోజు అయితే. చాలా అద్భుతంగా ఉంది చూడొచ్చు. సముద్రానికి దీనికి సముద్రం పోలే ఉంది చూడొచ్చు. ఇది చాలా లోతైన ప్రదేశం కూడా ఇది చూడొచ్చు. మేమైతే ముందు కూర్చొని అయితే మంచిగా చూస్తున్నాం. ఇంకా కొద్దిసేపు చూస్తే బాగుండనంతసేపు వచ్చింది. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. ఇంకా ఏం చూడలేదని అయితే అనిపించింది చూడొచ్చు. ఆల్మోస్ట్ మేము ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్కు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా వెనక తిరిగిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ ఏం చూడలేదు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది బోటు ప్రయాణం అయితే. మళ్ళీ వెనక తిప్పామని మరి అయిపోయింది. మనం ఐలాండ్ చుట్టూ తిరిగి అయితే వచ్చినాము. మన స్టాఫ్ అయితే దగ్గరికి వచ్చింది చూడొచ్చు. స్పీడ్ బోటింగ్ అయితే వచ్చి ఆగింది. స్పీడ్ బోటింగ్ అయితే ప్రజెంట్ అయితే ఖాళీ ఉంది. ఇంకా మనం దిగడమే ఉంటుంది. అయిపోయింది మన జర్నీ. మన బోటింగ్ ప్రయాణం అయిపోయింది. ఇంకా దిగటమే అయిపోయిందా? చెప్పరే. బోటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ బయటకి అయితే వచ్చిన లైఫ్ జాకెట్ జంకపోద్దు ఫ్రెండ్స్. మరి పాకాల దగ్గర ఫొటోస్ దిగడానికి అయితే మనం దీని నుంచి అయితే ఎక్కాల ఫ్రెండ్స్. ఈ టవర్ తుమ్ దగ్గరికి అయితే వెళ్ళి పైనుంచి వ్యూ అయితే అద్భుతంగా కనబడుతుంది. ఆ కొండలు ఇక్కడే ఫొటోస్ అయితే దిగేది ఎక్కువ మంది అయితే చూడొచ్చు. ఈ లొకేషన్ ఈ తూము. ఇక్కడ నుంచి కూడా ఫొటోస్ అయితే చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడికి వచ్చి అయితే ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఎండాకాలంలో మొసళ్ళు ఇక్కడికే బయటికి ఇట్లా ఒడ్డుకైతే వస్తాయి. అప్పుడైతే పర్మిషన్ అయితే ఉండదు. కట్టమించి అయితే చూడాల్సి ఉంటుంది. చాలా ప్రమాదకరమైన స్థలంలోకి అయితే మనం వచ్చినాము. ఈ ఐలాండ్ ఇది చిన్న ఐలాండ్ చూడొచ్చు. చుట్టూ సరౌండింగ్ ఇది